ఓం నమో శ్రీ ఆంజనేయ నమః. ఈరోజు ఆంజనేయ స్వామి కథలు విన్నా చదివినా జన్మజన్మల పాపాలు తొలగును. హనుమంతుని తండ్రి పేరు కేసరి. సుమేరిగిరికి ప్రభువై రాజ్యం చేస్తూ ఉండేవాడు. అంజనాదేవి కేసరి యొక్క భార్య. ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల కేసరి అంజన దంపతులకు జన్మించాడు. రుద్రాంశ అంజన ఆంజనేయుడు చిన్నతనం నుంచి బలవంతుడు, వేగంగా ఎగరగల శక్తి గలవాడు. బాల హనుమంతునికి ఆకలి కూడా అమితంగా ఉండేది. ఒకరోజు అంజనాదేవి హనుమంతుడి ఆకలి తీర్చడం కోసం ఫలాలు తేవడానికి వనాలకు వెళ్ళింది. ఆకలి తట్టుకోలేని బాల హనుమంతునికి ఉదయించే సూర్యుడు పండుగా కనపడ్డాడు. ఆ పండు పట్టుకొని తిందామని ఆకాశంలోనికి ఎగిరి సూర్యుడి వైపు వేగంగా వెళ్ళసాగాడు. వాయుదేవుని శక్తిగల బాలహనుమంతుడు కొన్ని వేల యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని సమీపించాడు. సూర్యుడు తన వద్దకు వచ్చే బాలుణ్ణి చూసి, ఇతడు పసివాడు, ఇలా రావడం గల కష్ట సుఖాలు తెలియవు అని అతనికి తాపము కలిగించలేదు. అదే సమయంలో సూర్యుడిని పట్టుకుందామని రాహువు కూడా వచ్చాడు. బాలహనుమంతుడు తన పండు ఎత్తుకుపోవడానికి రాహువు వచ్చాడని భావించి చేతితో ఒక్క తోపు తోసేశాడు. హనుమంతుని శక్తికి భయపడి పారిపోయి రాహువు ఇంద్రుణ్ణి కలిసి, నా ఆకలి తీర్చుకోవటానికి సూర్యచంద్రులను గ్రహించేటట్లు అనుమతినిచ్చావు. ఇప్పుడు సూర్యగ్రహణం కోసం వెళ్తున్న నన్ను ఒక బాలుడు అడ్డగించి తోసివేసి తనే తిందాము అని వెళ్తున్నాడు. నాకు అప్పగించిన సూర్యుణ్ణి మరొకరికి ఇవ్వడం అన్యాయం కాదా అని కోపంతో అడిగాడు. దేవేంద్రుడు దిగ్గున లేచి, నేనెవరికీ ఇవ్వలేదు. సూర్యచంద్రుల గ్రహణాలు నీవి మాత్రమే. పద చూద్దాం ఎవరు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారో అని రాహువును తీసుకొని సూర్యుడి దగ్గరకు వెళ్ళాడు. సూర్యుడు చుట్టూ ఉన్న హనుమంతుడికి గిరిశిఖరంలా ఉన్న రాహువు మరొక పెద్ద పండుగ కనిపించాడు. సూర్యుడిని వదిలి రాహువు వెనకాల పడ్డాడు. రాహువు చూసి పారిపోతూ, ఇంద్ర, నన్ను రక్షించు, ఈ బాలుడు నన్ను మింగివేస్తాడు, కాపాడు అని భయంతో అరవసాగాడు. ఇంద్రుడు, భయపడవద్దు, ఈ బాలుణ్ణి నేను హతమారుస్తాను. తన ఐరావతాన్ని హనుమంతుడికి అడ్డుగా నిలిపాడు. ఐరావతం తొండం కూడా ఒక ఫలమని తలిచి హనుమంతుడు తొండాన్ని పట్టుకొని తినబోయాడు. ఇంద్రుడు కోపాన్ని తెచ్చుకొని బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు హనుమంతుడు ఆకాశం నుంచి భూమిపై ఒక పర్వతం మీద పడిపోయాడు. అలా పడినప్పుడు ఎడమ దవడ భూమికి తగిలి దెబ్బతినింది. హను అంటే దవడ. దెబ్బతిన్న దవడ కలిగిన వాడు కాబట్టి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు స్థిరమైంది. వాయుదేవుడు తన కుమారుడైన హనుమంతునికి కలిగిన దుస్థితికి ఎంతగానో కోపించి బాలుని శరీరంతో కొండ గుహలోనికి వెళ్ళిపోయి ఉండిపోయాడు. జీవులకు చలనశక్తి, ప్రాణశక్తి అయిన గాలిని ఉపసంహరించాడు. గాలి ఆగిపోవటంతో సమస్త విశ్వానికి, జీవులకు ప్రాణవాయువు ఆగిపోయింది. అన్ని రకాల వాయువులు స్తంభించటం వలన మానవుల నుంచి దేవతల దాకా జీవక్రియలు అన్నీ ఆగిపోయాయి. భూమిపైన ప్రాణులు చనిపోతుంటే దేవతల ఉదరాలు ఊబిపోయాయి. అందరూ బ్రహ్మ వద్దకు పరుగు ఎత్తుకుంటూ వెళ్ళి రక్షించమని ప్రార్థించారు. హనుమంతునిపై ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగం వలన వాయుదేవుడు వాయువును స్తంభింపజేశాడు అని గ్రహించి బ్రహ్మదేవతలతో కలిసి వాయుదేవుడి వద్దకు వచ్చాడు. వాయుదేవుడు బాల హనుమంతుని శరీరం చేతుల్లోకి తీసుకొని బ్రహ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆయన పాదాల వద్ద వాలాడు. బ్రహ్మ వాయుదేవుని లేవనెత్తి అతని చేతుల్లో గల బాల హనుమంతుణ్ణి తన చేతులతో స్పర్శిస్తూ నిమిరాడు. ఆ బాలుడు బ్రహ్మదేవుడి స్పర్శతో వజ్రాయుధపు దెబ్బ నుంచి తేరుకుని గాయాలు మానిపోయాయి, ఉత్సాహంగా లేచాడు. వాయుదేవుడు చైతన్యం పొందిన హనుమంతుణ్ణి చూసి ఆనందం పొంది స్తంభింపచేసిన ప్రాణవాయువులను ప్రసరింపచేశాడు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను చూసి, మహేంద్ర, ఈ బాలుడు దేవతలకు భవిష్యత్తులో అనేక సహాయ కార్యక్రమాలు చేస్తాడు. మీరు వరాలు ఇచ్చి ఇతని శక్తి సామర్థ్యాలు, బల పరాక్రమాలు పెరిగేటట్లుగా చేయండి. వాయుదేవుడికి సంతోషాన్ని కలుగచేయండి అని చెప్పాడు.
ఇంద్రుడు బంగారు పద్మముల హారం బాలుడి మెడలో వేసి వజ్రాయుధం దెబ్బ తగలటం వలన దవడ దెబ్బతినింది కనుక ఇతను నేటి నుంచి హనుమంతుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఈ హారం ధరించడం వలన వజ్రాయుధం ఇతనిని ఏమీ చేయలేదు అని వరమిచ్చాడు. సూర్యుడు నా తేజస్సులో 100వ భాగం ఈ బాలుడికి ఇస్తున్నాను. వయసు వచ్చిన తర్వాత సకల శాస్త్రాలు వ్యాకరణ జ్ఞానం నేర్పించి మహాపండితుడిని చేస్తాను అని వరమిచ్చాడు. వరుణుడు నా పాశముల వలన కానీ జలముల వలన కానీ మృత్యు భయం ఉండదు అని వరమిచ్చాడు. యముడు నా మృత్యుదండం వలన ఇతనికి మృత్యువు కలగదు, యుద్ధములందు గాయపడడు, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటాడు అని వరమిచ్చాడు. తర్వాత కుబేరుడు ఇలా అన్నాడు, సమరములో నా గద వలన ఆపద కలగదు అని అన్నాడు. పరమేశ్వరుడు నా వలన కానీ నా శూల పాశుపతాది ఆయుధముల వలన కానీ ఇతనికి ఆపద కలగదు, ఇతన్ని వధింపలేవు అని వరమిచ్చాడు. విశ్వకర్మ నేను నిర్మించిన దివ్యాస్త్రాలు ఇతడిపై ఏ ప్రభావాన్ని చూపలేవు, ఇతను చిరంజీవి అవుతాడు అని వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు బాలహనుమంతుని ఆశీర్వదించి వాయుదేవునితో ఇలా అన్నాడు, నీ కుమారుడైన మారుతి శత్రువులకు భయం కలిగిస్తూ మిత్రులకు అభయప్రదాత అవుతాడు, కావలసిన రూపాన్ని పొందుతాడు. రామరావణ యుద్ధంలో రాముడికి ప్రియము కలిగించి అనన్య భక్తుడు అవుతాడు. లోకంలో తనను స్మరించిన జీవులందరికీ ఇతి బాధలు శత్రుబాధలు భయాలు తొలగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఇతనిని ఏమీ చేయజారదు అని వరమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళిన తర్వాత వాయుదేవుడు బాలహనుమంతుని తీసుకొని అంజనాదేవికి అప్పగించి జరిగిన విషయాన్ని దేవతల వరాల గురించి చెప్పి వెళ్ళిపోయాడు. బాలహనుమంతుడు తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకొని అల్లరి పనులు చేస్తూ ఋషీశ్వరుల ఆశ్రమంలో ఉపద్రవాలు సృష్టిస్తూ తపస్సులకు యజ్ఞయాగాదులకు ఆటంకాన్ని కలుగజేస్తున్నాడు. బ్రహ్మాది దేవతల అనుగ్రహం పొందాడని హనుమంతుని అల్లరిని మహర్షులు ఓర్చుకోసాగారు. వాయుదేవుడు తల్లిదండ్రులైన అంజనాదేవి కేసరి ఎంత వారించినా హనుమంతుడి ఆకతాయితనం రోజు రోజుకి ఎక్కువైపోయాయి. భృగు అంగీరస వంశజులైన మహర్షులు మారుతి ఆగడాలు కట్టడి చేయాలనే ఉద్దేశంతో హనుమంతుడికి వరప్రభావం వలన నీకు లభించిన శక్తి సామర్థ్యాలను ఈ క్షణం నుంచి మర్చిపోతావు, ఒక సామాన్యుడి వలె ఉంటావు, ఎవరైనా నీ బల పరాక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు మాత్రమే నీ శక్తి సామర్థ్యాలు నీకు గుర్తుకు వస్తాయి అని శాపం ఇచ్చారు. ఆ రోజు నుంచి హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు మర్చిపోయి అందరితో మృదువుగా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో వృక్షరజసుడు అనే వానర రాజు కిష్కింధను పాలించేవాడు. అతని కుమారులే వాలి సుగ్రీవులు. సుగ్రీవుడితో బాల్యం నుండి హనుమంతుడికి స్నేహం ఏర్పడింది. వృక్షరజసుని మరణం తర్వాత వాలి రాజు కాక సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. సుగ్రీవుడికి హనుమంతునికి వరాల వలన లభించిన బల పరాక్రమాల గురించి తెలియదు. పారిపోయిన సుగ్రీవుడికి తోడుగా వృషముఖ పర్వతంపైకి హనుమంతుడు వెళ్ళి ఉన్నాడు. అందుకే హనుమంతుడు సుగ్రీవుడికి వాలితో వైరం కలిగినప్పుడు మిత్రుడుగా తోడు ఉన్నాడు, కానీ ఏమి సహాయం చేయలేకపోయాడు. తన బలాన్ని ప్రదర్శించలేకపోయాడు. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన జాంబవంతుడు సీత అన్వేషణ సమయంలో హనుమంతుడికి అతని శక్తి సామర్థ్యాలు గుర్తు చేశాడు. అందుకే జలది లంఘించి సీత అన్వేషణ చేశాడు అని హనుమంతుడి చరిత్ర అగస్త్య మహర్షి రాముడికి చెప్పాడు. పూర్వకాలంలో గంగా నది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తూ ఉన్నాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుడి షోడశాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అనుకూలవతి అయిన భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది. గంగా స్నానం హనుమ జపంతో
జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒక రోజున సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయ స్వామిని చూసిన ఆనందంలో కపిలుడు దివ్య స్తోత్రాలు చేస్తూ పులకితుడు అయ్యాడు. ఆనందంతో మాటలు నోటి నుండి రావట్లేదు. కొంచెం సేపటికి తేరుకుని, స్వామి, హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే పుష్పాలను స్వీకరించు అని అనేక విధాలుగా స్తుతించాడు. నీకు నేను ఏమిచ్చి సంతృప్తిపరచగలను అని అన్నాడు. ఆ మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిల, రోజు నువ్వు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు. వారి కోరికలు తీరతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉంటాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్ళకి ఆ రూపంతోనే నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమయ్యాడు. కపిలుడు మారుతుని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయమంతా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియచేశాడు. ఆమె ఎంతగానో సంతోషించి ఆంజనేయుడు దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా పిల్లలి ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనస్సులోని బాధను బయటకు చెప్పింది. స్వామి, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు. వేద శాస్త్రాలు అన్నీ చదివారు. అంత మాత్రం చేత మనకు ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలు లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాము. అడవిలో దొరికే కందమూలాలే మనకి ఇంతవరకు ఆహారం. మన దారిద్ర్యాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడు భజనతో ఈ జీవితం అంతా గడిపేశారు. ఫలితమేమీ లేదు. ఎక్కితే ముందుకు నడవలేని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమంతుడిని పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని నిష్ఠూరంగా అనింది. ఈ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపమని హితవు చెప్పి అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని, దారిద్ర్యం పోవడానికి ఒక మార్గాన్ని చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగి చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి. ఈ విషయం భార్యకు చెప్పాడు. అయినా ఆమె నమ్మలేదు. మోసం అని చెప్పి, నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొచ్చి వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అని నిష్ఠూరంగా మాట్లాడింది. అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులలో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేను అని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపై పెట్టుకుని ఎత్తుకుని నిద్రపోతున్న కపిలుని భార్య దగ్గరకు వచ్చాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని, నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనంత ధనరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తనను క్షమించమని భర్త కాళ్ల మీద పడింది.
దైవాపచారానికి మన్నించమని హనుమంతుణ్ణి ప్రార్థించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి విముక్తులై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా అతనికి తృప్తి లేకుండా పోయింది. హనుమంతుడి చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగ్గట్టుగానే సర్వాంగ సుందరంగా వర్ధిల్లుతూ ఉండేది. అందులో మైందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదశాస్త్రములన్నీ బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమంతుని మంత్రం అంటే మహాప్రీతి. అన్నింటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించడం నేర్చుకున్నాడు. మైందుడికి కాశీకి వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరుకున్నాడు. గంగానదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నది మహామ్మ తల్లికి భక్తితో నమస్కరించి నది నిండుగా ప్రవహిస్తుంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి నదిలో ఒక పడవ కనిపించింది. దాన్ని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడి నీరు చేరుతుంది. పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. భయపడిన మైందవుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతుని మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుడి కాపాడాలి అనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను ఎత్తి పట్టుకొని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకువెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తుండగా అదృశ్యమయ్యాడు. దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యపోయారు. భక్తితో ఆ వానరానికి నమస్కరించారు. పడవలో నిశ్చల జపంలో ఉన్న మైందుడికి ఇదేమీ తెలియలేదు. తెల్లవారి లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలియలేదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి, ఒక మహావానరం ఈ పడవను తన తల మీద మోసుకుని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మైందుడు ఆశ్చర్యపోయాడు. మీరు పుణ్యాత్ములు, వానర రూపంలో హనుమంతుడిని దర్శించుకున్నారు. జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమంతుని దర్శనం పొందని ఈ శరీరం వృధా. గంగపాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందవుడికి దర్శనమిచ్చాడు. హర్ష పులికితుడై మైందుడు హనుమంతుని స్మృతించాడు. మైందుడు చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమంతుడు ఇలా అన్నాడు: భక్త మైంద, నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు. నీ దగ్గరే నేను ఉంటాను. జీవితాంతంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమంతుడి మంత్రఫలం వలన కైవల్యాన్ని పొందాడు.